డయాబెటిక్ దంపతులు ఎవరైనా ఉంటే ఇద్దరికి ఉండొచ్చు లేదా ఒకరికే ఉండొచ్చు. వీళ్ళకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా అనేది ఒక క్వశ్చన్. పిల్లలకు దానికి సంబంధం లేదండి. కాబట్టి ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. తర్వాత క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్ తక్కువ ఉండొచ్చు. ఇలా అదర్ సైడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ పిల్లలు పుట్టారు అనేది మాత్రం ఉండదు. పుడతారు, కాకపోతే ఈ డెలివరీ టైంలో కానివ్వండి, ప్రెగ్నెన్సీ డెవలప్ కానివ్వడంలో వీళ్ళల్లో కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో టైప్ 1 అయితే పిల్లలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటివన్నీ డాక్టర్ని సంప్రదించి పిల్లలు పుట్టే అవకాశం ఉందా అనే డౌట్ పెట్టుకోకుండా మీ పని మీరు చేసుకోవచ్చు. అంటే సెక్సువల్గా యాక్టివిటీ తక్కువగా ఉంటుంది, నీరసం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో ఈ బ్లడ్ లెవెల్స్ నార్మల్ మెయింటైన్ చేస్తూ ప్రాపర్గా ఎక్సర్సైజ్ కానివ్వండి, నిద్ర చక్కగా పోవడం, ఇతర సమస్యలు ఏం లేకుండా చేయడం వల్ల మీకు పిల్లలు పుట్టే అవకాశం, ఇద్దరికి ప్రాబ్లం ఉన్నా అంటే ఇద్దరు డయాబెటిక్ అయినా ప్రాబ్లం ఉండదు, పిల్లలు పుట్టే అవకాశం అయితే ఉంటుంది. అంటే స్పర్మ్ క్వాలిటీ తగ్గొచ్చు. ఇది మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంటే డైలీ వాకింగ్ చేయడం, టైం టు టైం నిద్ర పోవడం, ఎక్కువ అవర్స్ అంటే మినిమం 6 to 7 hours నిద్రపోవాలి. స్ట్రెస్కు దూరంగా ఉండడం, తర్వాత మందులు టైం టు టైం వాడుకోవడం, ఇవి చేయడం వల్ల స్పర్మ్ క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. పిల్లలు పుట్టే అవకాశాలు కూడా డెవలప్ అవుతాయి.